హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఎనీవే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ యాపిల్ క్రియేషన్స్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేసుకుందాం. దీనికి కావాల్సిందిగా ముందుగా నేను లెగ్ పీస్లు అయితే తీసుకున్నాను. చికెన్లోకి వేరేగా కర్రీకి వేరేగా కుట్టించి బిర్యానీ కోసమని లెగ్ పీసులు మాత్రం ఇలా కుట్టించి దానికి ఘాట్లు పెట్టుకొని నీట్గా లెమన్ ఇంకా పసుపు ఉప్పు వేసి నీట్గా కడుక్కొని ఇలా మ్యారినేషన్ కోసం ఒక 2 స్పూన్ల కారం ఇంకా కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఇందులోకి కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఫ్రైడ్ ఆనియన్ కూడా ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకొని ఇందులోకి క్రష్ చేసి వేసుకోవాలి అన్నమాట. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర ఇంకా కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. ఇంకా కొద్దిగా ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని మనం ఫ్రైడ్ ఆనియన్ చేయగా మిగిలిన ఆయిల్ ఏదైతే ఉంటుందో అది ఇందులో వేసుకొని ఒక 5 నుంచి 10 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని బాగా కలుపుకొని కర్డ్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ముందుగా హాఫ్ అన్ అవర్ పాటు మనం బాస్మతి రైస్ వాడుతున్నాం కాబట్టి నానబెట్టి రైస్ బాయిల్ చేసుకోవడానికి ఎసన్ను కూడా పెట్టుకొని ఇందులో హోల్ గరం మసాలా వేసుకొని ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవి ఒక మరుగు వచ్చేలాగా మనం వీటిని బాగా మరగపెట్టుకోవాలి. మనం వేరే దాంట్లో మనం ఏదైతే బిర్యానీ చేయాలనుకుంటున్నామో అదే పాత్రలో మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని కొద్దిగా బాయిల్ చేసుకోవాలి. అలా అయితే ముక్క మనకి చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. చూసారు కదా, ఎసవన్ మరిగిన తర్వాత ముందుగా మనం నానబెట్టిన బియ్యం అనేది వేసుకొని ఈ చికెన్ అనేది మనకి ఒక 30% కుక్ అయిపోతే సరిపోతుంది. మనకి ఈ రైస్ అనేది 70% కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనము దీనిపైన బిర్యానీ చికెన్ ఏదైతే ఉంటుందో దానికి మనం పైన ఈ రైస్ అనేది బిర్యానీ రైస్ అనేది ఇలా లైట్గా ఇలా ఒక లేయర్గా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత చూసారు కదా, నేను చూపిస్తున్నట్టుగా నెమ్మదిగా ఒక లేయర్లా వేసుకున్న తర్వాత దానిపైనే కొత్తిమీర ఇంకా కొద్దిగా పుదీనాను కూడా చల్లుకొని దానిపైన మనం ముందుగా ఏవైతే ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టుకున్నామో అవి కూడా వాటిని ఈవెన్గా దీనిపైన వేసుకోవాలి అన్నమాట. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల గీని కూడా మనం దీనిపైన ఒక లేయర్లా వేసుకుంటామన్నమాట. అలా వేసుకోవడం వలన బిర్యానీ అనేది చాలా పొడిగా వస్తుంది. దీనిపైనే మనం బిర్యానీ మసాలాను కూడా ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలా వేసుకున్న తర్వాత ఇలా గీని కూడా యాడ్ చేసుకొని మనము ఇంకొక ఏదైతే కొద్దిగా రైస్ ఉంటుందో దాన్ని సెకండ్ లేయర్గా వేసేయాలి. మొత్తం కవర్ అయిపోయిన తర్వాత మనం ఈ పాత్ర ఏదైతే ఉంటుందో పాత్రకు సరిపడా మూతని మనం నీట్గా అంటే మనకి ఆ ఆవిరి అనేది బయటికి పోకుండా నీట్గా క్లోజ్ చేసి పెట్టేయాలి. ఫైనల్లీ మనకు ఒక 20 మినిట్స్ తర్వాత బిర్యానీ అనేది ఇలా రెడీ అయిపోతుంది. చూసారు కదా, రైస్ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. అటు పలుకులుగా కాకుండా ఇంకా మెత్తగా కూడా అయిపోకుండా చాలా బాగా వచ్చింది. మనం ఘీ అనేది వాడాం కదా, దానివల్ల ఇంకా రైస్ అనేది చాలా పొడిగా వచ్చిందనమాట. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. మనకి అడుగు కూడా అంటిపోకుండా పీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది, నీట్గా ఉడికిపోయింది అనమాట. ఇలా అయిపోయిన తర్వాత నీట్గా ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఫైనల్గా ఇది తిని మా ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారో చూడండి.